పనివాడేనా పాపం ఈయనదేమున్నదా అని వెనుక మరి మత్తపట్నం కత్తిరికాడికి వచ్చిలేనా ఆయన దండమయ్య దుర్గలాలా దుర్గలాలా దండమయ్యా దుర్గలాలా ప్రధాన దండము తండ్రి అని చెప్పి దండం పెట్టిళ్ళు. బిడ్డలారా మీరు ఎన్నడు రానులు మా మసీదు కాడికి కచ్చేరి కాడికి వచ్చిళ్ళు మీకు ఏ పని కలిగిందంటే అయ్యా పర్వతాల వల్లన్న మాకు ఇలా వెలుపు ఇవాళ మేము సట్టివారం పట్టుకున్నాం బోనం చేయాలి ఆశకి బంతి పూలు కాకరకాయ గుమ్మడికాయ వంకాయ కొత్త చింతకాయలు పచ్చిమిరపకాయలు పెట్టి ఉంటే తోటకాడికి పోతే చిట్టి రాయించుకు రమ్మన్నాడు తోటలలో పనిచేసే గురువు. మీరు చిన్నగా చిట్టి రాయించితే మేము ఉంచబోయి ఆ పూలు ఉంచబోయి మా భగవంతుని మొక్కెళ్ళ తీసుకున్నాము అయ్యా మీ కొడుకులకు బిడ్డలకు పుణ్యం ఉండదు అన్న అప్పుడు వాళ్ళు ఏమంటారు లేవు బిడ్డలారన్న అయిపో మేము పెట్టాం మీరు సపరేట్గా ఊరన్న వెనుక మరి వచ్చును ఏమంటారు ఇక మల్లడి ఎల్లు కాడు వాడు మీకు దేవుడు అయితే మాకు దేవుడు కాదు బిడ్డలారా వాడు ఎప్పుడు మీకు దేవుడు అయిండో నిన్న మొన్న తీసుకొచ్చి మేము వాడుకొని పక్కల్లో పోసుకొని పారు పోసిన పూలు 3 బజార్ల అక్కడ గుప్పు పోసిన ఇక ఆ పూలు కొంచెపోయి మీ భగవంతుని మొక్కెళ్ళ తీసుకోండి ఎన్నికటి కాలాన కుర్మ గొల్లలు ఎడ్డులు ఎత్తులు ఉండేది వాళ్ళు ఏమనుకున్నారు చెల్లె వీళ్ళు పెట్టేటి పూలు కానీ అక్కడ వరపోసినాయి అవి పూలు కాదా నిన్న మొన్న పూసిన అయినా కానీ అవి ఇప్పుడే పూసినట్టున్నాయి పొరుగుతోటి గుమ్మరించిపోయినట్టుగా ఉన్నాయి భగవంతుడు కృప చెప్పడం పూసినాయి కాబట్టి పూలు ఇవైతేంది అవైతేంది మన పూజ పెట్టుకున్న వాళ్ళం కావాలని పారపోసిన పూల కడికి వచ్చి గబ్బల కొద్ది పూలు ఎత్తుకొని ఇంటికి వచ్చి ఆ యొక్కనైనా కానీ బోనాలు చేసిళ్ళు బోనాల గట్టిళ్ళు తౌతు గట్టిళ్ళు తొట్టె గట్టిళ్ళు పారపోసిన మైల పూలు తీసుకొచ్చి భగవంతుని పూజకు పెట్టినాక తోటకున్న దేవునికి మరుమంటకు లేచింది మాయమ్మ మల్లన్నంటే అంట ముట్టుకోరమని అలంకోరి దేవుడు ఎందుకొరకంటే అగ్గి లోపల పుట్టిండు బగబగ బగబగ మండే మంటల్లోకి వెళ్ళి పుట్టిండు అగ్గిలో పుట్టిండు ఉగ్రాతి పిండం అంట ముట్టు ఏనాడు తలుగుతుందో పల్లాన ఒకటి అగ్గిబానం చేత బట్టి ఆనందం ఆడేవాడు భగవంత ఏనాడైనా గాని భగవంతుడు ఎడలేని కోపానికి వచ్చిండు 1,000 గొల్ల కురుమలైన గాని బోనాలు వేసిళ్ళు బోనాలు గట్టిళ్ళు మరి పడిగట్టిళ్ళు భగవంతుడు పబ్బది పట్టిళ్ళు భగవంతుడు వస్తే ఒక్క పొద్దు ఇద్దామని చూస్తాను ఎందుకొరకంటే ఇప్పటికే కానీ అప్పటికే కానీ మల్లన్న బోనాలు చేసినా పట్టణాలు చేసినా కథ చెప్పించినా ఏదో ఒక సమయం లోపల భగవంతుడు వచ్చి తౌతు మీద ప్రసన్నమే అన్ని చూసుకొని వెళ్ళిపోతాడు. భగవంతుడు రాకముందు దీపాలు నాశ వెలుగుతాయి భగవంతుడు వచ్చి నిండుగా ప్రసన్నం ఎప్పుడైతాడో అప్పుడు దీపాలు కొండెత్తి వెలుగుతాయి దీపాలు కొండెత్తు వెలిగేది చూసుకొని వాళ్ళ ఆనవాళ్ళు చూసుకొని భగవంతుడు వచ్చిందని ఆనాటికి అటువంటి గుల్లపురములు ఒక్క పొద్దులు ఎడుతున్నాడు వాళ్ళు పడిపెట్టి చూస్తారు కానీ భగవంతుడు అత్తలేడు ఎందుకొరకంటే పాప పూలు కట్టిల్లి వాటి భగవంతుడు అత్తలేడు కూరగాయలు ఆకలి ఆకలి అని ఎడతాను భగవంత పిల్లల కన్నీరు భగవంతుడు మల్లన్నకు మెల్లవంది ఎవరనుకున్నాడు నేను పోయేదాకా వాళ్ళు ఒక్కబొద్దుడు వరా అని వాళ్ళ తోట్ల మాయమైండు దేవుడే మల్లన్న ఇక 1,000 గద్దెల మీద ప్రసన్నమైండు మల్లన్న అప్పుడు గొల్ల పురుగులందరూ ఏమనుకున్నారు ఇక భగవంతుడు వచ్చిందని అవో సిటికేసి ఒక్క పొద్దు బట్టి 10 ఏళ్ళ పొద్దు పట్టుకొని ఎక్కడున్నో ఏకో నారాయణమూర్తి ఏమా శ్రీశైల పర్వతాల మల్లన్న మాకు గల్ల గురువు నీవై నీ గల్ల శిశులం మేమైనంత మాకు దొడ్డు గుడ్డ దొరికి దోషడంబలు దొరికి కట్టుబట్టు దొరికి కమలవన్నం దొరికి రాజరికం దొరతనం బంగుళాలు భవంతులు ఎన్ని బంగారం కలిగినట్టు అయ్యేది ఉంటే కొడుకులు కోడళ్ళు బిడ్డలు వాళ్ళు మనవరాలు ఇష్ట సంబంధి అష్టభాగ్యం కలిగినట్టు అయ్యేది మా కోరికలు నెరవేరినట్టు అయ్యేది గిట్లనే ఏడాదికి ఒక్క రోజు బోనాలు వేసుకుంటాము 5 ఏళ్ళకి ఒక్కసారి పట్నం వేసుకుంటాము తండ్రి అని చెప్పి సీతా నవం పతి పార్వతిలా కోటి అని 1,000 గొల్ల కురుమలు ఒక్క పొద్దు పొద్దు విడిచినాక తర్వాత భగవంతుడు ఏమనుకున్నాడు ఇక ఎంగిలైన గద్దె మీద నేనుండనా అని తోటకి వెళ్ళిపోయిండు బ్రహ్మానంద
అయినాక భగవంతుడు ఏమనుకున్నాడు, తురకరాజులు నా పూజకు పిరికెడు పూలు పెట్టమంటే పూలు పెట్టలేదు, వీళ్ళు ఈ రోజు నుంచి ఏ పాటి పూలు పెట్టుకుంటారో నేను కళ్ళ చూస్తానా అని ఒక రోజు దేవుడు ఒక కామెడీ బంధువు చేసిన ఒక్కటే కామెడీ తెచ్చిండు, పువ్వులు మసీదు మీద పెట్టిండు. దుర్గరాజులందరూ చూసిండ్లు, అరే తమ్ములారా గురువు గారు మంచోడు మంచోడు అంటే మంచం మీద సాగు తెస్తాడు, గురువు గారు ఉంటున్నోడైంది పోతనైనోడైంది, ఒక్కటే కామెడీ పూలు తెచ్చింది, ఈ పూలు ఎవరికేమస్తాయి అని చెప్పి ఇక కోపతాపానా కొట్టడానికి గురికెత్తాను తోట్లున్న దేవునికి మెల్ల మంది ఏమనుకున్నాడు, తుర్కలు కోపతాపానత్తారు, నన్ను దెబ్బ కొట్టగల, నేను దేశానికి దేవుణ్ణి రాజ్యం 6 నెలలు మీ దగ్గర జీతం భత్యం లేని తోటమాలి పని చేసి బండారు పట్టుకొని పోతున్న సట్టికి మొదలుకుంటే ఉగాదాకా నాకు పట్నాల పండుగ బోనాల పండుగ పొద్దేడు లగ్గాలు మాపేడు లగ్గాలు మరవకుంటైతే మీకు ఒక పండుగ ఇచ్చి పోతనా అని కారణంలో పుట్టబేటికి వచ్చిండు. కాచంద్రవది గౌచంద్రవది అత్తాన బట్టి ఓదాల్చి మంత్ర కలాపన చేసి పుట్ట మీద ఏనాడు కొట్టిండో బరాబరా అనమంట మండింది, పుట్ట లోపల తల్లి పీరి పుట్టింది, పీరిని తీసిండు భగవంతుడు, గుమ్ముటంగా ఆయించడు లాల్చావు తయారు చేసి కుడుకల పేరేసి గంగ గడ్డన భగవంతుడు మల్లన్న లాల్చావు ఎత్తుకొని దులా అంటాడే గంగగడ్డనే ఎగురుతాను, అవతలి గడ్డకున్న తురుకొల్లకు ఉగ్రాలు వచ్చినాయి, వాళ్ళు దూల అస్సయ్యనే ఎగురుతాండ్రు. మల్లన్న చూసిండు, అమ్మ వాళ్ళకు తొవ్వి ఇవన్నాక నీళ్ళ వించలు ఎగురుకుంటూ వచ్చిండ్రు. మిమ్మల్ని ఎడతాం ఎయ్యబోను, మీరు 11 రోజులు ఇప్పుడు గంగలదునికి మరణమైన వాళ్ళు పెద్దల పేరు మీద 11 రోజులు మొహంరం పండుగ చేసుకోండి, మొదలుకుంటూగా దాకా నాకు మోనాల పండుగ పట్నాల పండుగని వాళ్ళ చేతి లోపల పెట్టి నేను వెళ్ళిపోతాను, నేను బండారు కొమ్మ కొరకు వెళ్ళి వచ్చిందని భగవంతుడు వల్లన్న పుట్టు అంటే కొల్ల గుర్రం పుట్టింది, గుర్రానికి అరకాల నాడలు కొంతమైన గుర్రానికి 4 గంటలు పావులా పల్లం కొంగలాకోల మనసుడు ముచ్చాల దిగజంపు కూడా పుట్టింది, ప్రాణం పెట్టి అశ్వ మీద కూర్చొని భగవంతుడు బయలు వెళ్ళినదే అవో మక్కపట్నం ఈశాన్యం వెళ్ళిపోయిండు, పర్వతాల కొండకు పనవటికి వెళ్ళిపోతాడు, నేను ఏడ కూర్చుంటే గాడ నిలువు జాతర జరగాల, ఏడ నీలమడితే కాడ జాతర జరగాల, ఏడ కూర్చుంటే ఆడ తీర్థం సాగాలన్నాడు. భగవంతుడు ఆ గగన మార్గం అందు వెళ్ళిపోతా అంటే సిలికలకు చేరియాల, చిన్ని కొమరెల్లి అంశలకు చేరియాల, ఆది కొమరెల్లి ఊరి పేరు కొమరెల్లి, నా పేరు మల్లన్న, ఊరి పేరు గౌరెల్లి, నా పేరు మల్లన్న, పట్నం బేగం బజారు నాది పనవటి దర్వాజాలన్నది సుదిమాని గుండాని గుండు మీద శూలం బాతిండు, గంగరేగు చెట్టు బంగారు తొట్టలని ఒక్క పట్నంలో తెచ్చిన గంగరేను మొలక బాతిండు, ఏనాడు పాదం మోపిండు అచ్చరాచ్చరానిగా 3 చెక్కలుగా వలిగింది, సొరకలు నెరిచిండు బాలుడు కుమరన్న, గుండు సొరకలు నెరిచిండు గురుడు మల్లికార్జుడు వెళ్తాడు. అక్క ఎరుక ఎల్లమ్మ నాకైనా గాని బండారు గంట జాడ చెప్పినావు, ఎరుక చెప్పినవు అక్క, తోడ పుట్టిన తోడు 90 ఆడిన తోడు దొరకదు, 80 ఆడిన 8 అనరాదు, అన్నదమ్ముల తోడు అక్క ఇళ్ళలు ఉండాలి, అక్క ఇళ్ళ తోడు అన్నదమ్ములు ఉండాలి, అన్నదమ్ములు లేని ఆడిదాని బతుకు మట్టి కట్ట సందం, చెల్లెలు లేని మొగోడి బతుకు చేతి కట్ట సందం, అన్నల కాపదత్తే అన్నదమ్ముల కాపదత్తే ఆడిబిడ్డలు ఆడుకుంటారు, ఆడిబిడ్డలకి ఏదన్నా ఆపద కలిగినాడు అన్నదమ్ములు ఆడుకుంటారు, అన్నదమ్ములకు అక్క ఇళ్ళలు దీము, అక్క ఇళ్ళకి అన్నదమ్ములు దీము, ఎంతమంది అన్నదమ్ములు ఎంతమంది అక్క ఇళ్ళలు ఉన్నా, ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా కొసాగరికి ఎవరి రక్తం వాళ్ళకే కొట్టుకుంటది. రమ్మని చెప్పి అక్క నేనాడు పిలిచిండు, కొండ మీద నీకు మొక్కు, కొండ కింద నాకు మొక్క అన్నాడు, కొండ మీద ఎల్లమ్మను అన్నాడు. భగవంతుడైన గాని బయలుల్లి ఎక్కడికి పర్వతాల కొండకెళ్ళి వచ్చిండు, బండారు కొంత పాతి పెట్టించిండు, కొంత ఉడకబెట్టి దంచబోయించిండు, కాడ కందుకొని ముట్టరాని కాడ ముళ్ళందుకొని గిరిగిరి పరిమాణం ఎవరికి రాసిండు, నవనందుల కోట నవనందుల శివప్రాలు బ్రహ్మదేవుడు దాపుడు విష్ణుదేవుడు నట్టడం సతా సాంబాతిపుడు దేవ సంగమే తొడ మీద పార్వదేవి జల్లోన గంగదేవి గణపతి వీరభద్రుడు పోతరింగడు దక్షకుడు సురంగ 33 కోట్ల దేవతలు చాలా కోసమ మావురాల ఎల్లమ్మ. ఈ మల్లన్ననైనా గాని వ్రాయినది ఏమనగా నేను కంచివేరి నగరం వెళ్ళిపోయి బల్యవారి పిల్ల మెడలమ్మని తీసుకొచ్చుకొని పక్క పట్నం వెళ్ళిపోయి అర్రాంతుర్కలు ఆడించి రాంతుర్కలు ఓడించి బండారు తెచ్చిన నాయనా నాకు కళ్యాణం చేసిపోతున్నామని ఉత్తరం రాసి తన రాజున రఘురామజిలక మెడకు ఉత్తరం కడితే ఉత్తరము పట్టుకొని శివపురి
వచ్చింది మాయమ్మ బ్రహ్మదేవుని రెట్ట మీద ఇద్దరు రెక్కలు విడజాడించిన గమ్మెడకున్న ఉత్తరం కనబడేది ఉత్తరాన్ని చదువుకున్నాను మన కొడుకు కళ్యాణం చేసి వద్దామని శంకరుడు నంది మీద కూర్చున్నాడు విష్ణునారాయణమూర్తి గరుడవానం బ్రహ్మదేవుడు సోగాలని విలి లక్ష్మీ సరస్వతి పార్వతమ్మ ముత్యాల పొసమ మావరాలు ఎల్లవ దేవతలందరూ రథాల మీద కూర్చొని పర్వతాల కొండకు వచ్చింది మల్లన్న స్వామి కళ్ళ చూసి ఎండలకెత్తి నీరు పట్టుకోలేను నీళ్ళకెత్తి నీళ్ళు పట్టుకోలేను గుళ్ళల కింద గోపురాల కింద బంగారు కుర్చీలు బంగారు బెంచులు దేవతలంతా సభై కూర్చున్నారు దేవాశంకరుడు కొడుకా మల్లన్న మేమందరం విభూతి బొట్టు పెట్టుకొని కళ్యాణం చేసుకున్నాం మాది ఎన్నడుకున్న విభూతి బొట్టు నీది ఒక్కందే బండారు బొట్టని పుట్టెడు పసుపు తీసుకొచ్చి శంకరా బండారు కొడుక నీవు ఎప్పటికి పెళ్లి కొడుకవురా పెయ్యంత బండారు ఎప్పటికి పెళ్లి కొడుకు నిత్య కళ్యాణం పచ్చతోనం సట్టికి మొదలుకుంటూ గద్దాక నీకు పట్నాల పండుగ బోనాల పండుగ పొద్దులు లగ్గాలు మాపేళ్ళు లగ్గాలు మొదలుకుంటాయితే అని పచ్చని పందిరేసి పందిరి కింద భగవంతుని పంచముగ్గు కొట్టి పంచముగ్గు మీద భగవంతుని కూసుండబెట్టి పసుపు బండారు బంతిపూలతోటి పంచభక్ష పరమన్నముతోటి తోట గుమ్మడికాయ వంకాయ కాకరికాయ ప్రేమతోటి చేసిన పాల పాసం బెల్ల పప్పాలు ముంగిట నివ్వల్లి ముచ్చాల పూల మీద భగవంతునికి రంగరంగ రంగరంగ వైభవంగా దేవతలు ముచ్చాల కోసం మంగళారతి పట్టింది మావురాలు ఇళ్ళమ్మ గరిగబుడ్డి పట్టుకున్నది భగవంతుడు పుట్టింది బుధవారం లగ్గం ఆదివారం 4 వద్దుల నాగవెల్లి 4 వద్దుల నాగెల్లి వారు నాగెల్లి కళ్యాణం దేవ కళ్యాణమే సామధాన సుమూర్త సామధాన శుభలగ్న సామధాన అని చెప్పి మేము తోటి పెళ్లి కొరకుతోటి కళ్యాణం చేసిండు ఆ భగవంతునికైనా కానీ 16వ రోజు నుండి 16 పండుగ చేసి దేవతలందరూ కైలాసం వెళ్ళిపోయినాక మేడలమ్మ తీసుకొని కొబ్బరివెల్లి కచ్చిండు పోయి మేడలమ్మ నరుణ్ణి కాదు దేవుణ్ణి కోరి పూజంగా కొబ్బరివెల్లి మల్లన్నని చెప్పి ఆ భగవంతుడు బండ సొరకలు నిలిచిన వాళ్ళు కొబ్బరన్న కుడినా మరి కేతమ్మ 7వ మేడలమ్మ ఇద్దరు భార్యలతోటి కోరి కొబ్బరివెల్లి లోపల భగవంతుడు కోరుకున్న భక్తులందరికీ కొడుకుల సంతానం ఇస్తాడు అడిగిన వారికి ఆడబిడ్డల సంతానం అతికి సంపన్నులు ఇచ్చే దేవుడు మల్లన్న కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారం ఆ భగవంతుడైన గాని మల్లికార్జున స్వామి మేడలమ్మ గొల్లకేతమ్మ గొల్లకారి లింగయ్య లచ్చవ్వ గారి లోగిలాలు పచ్చనాకు పందిర్లు పైడాకు దొరణాల కింద పచ్చ ముగ్గుల మీద పసుపు బండారు బంతిపూలతోటి పంచభక్ష పరమన్నం తోటి తోట గుమ్మడికాయ కాకరికాయ వంకాయ ప్రేమతోటి చేసిన పాలపాశం బిళ్ళ పప్పాల ముంగిట నివల్లి ముచ్చాల పోలి మీద రంగరంగ రంగరంగ వైభవంగా ప్రేమతోటి పెళ్లి కొడుకుతోటి కళ్యాణం చేసుకొని భార్య భర్తలు భగవంతుడు మల్లన్న మేడలమ్మ గొల్ల కేతమ్మ తౌతుపీట మీద ప్రసన్నమై వీరందరికీ ఎల్లవేళ ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై మగవాడు బంధుగా అయిన అతివాడు చుట్టమై కోడ దొక్కిన చోట కోట కుట్టు మళ్ళీ దొక్కిన చోట మారు పంటలు వంటి ధనరాశులు కలిగి ధాన్యములు కలిగి అతి దీవెన కలిగి ఆడబిడ్డల దీవెన కలిగి జంగమా దీవెన కలిగి గురు దీవెన కలిగి ముగ్గుల దీవెన వృదీములు కలిగి భక్తులైన భాగ్యాలు కలిగి కాలి కింది ముళ్ళు కడదలిగి వచ్చిన గండాలు ఓరగదొలిగి ఆట ఆట పెళ్లిళ్ళు నిత్యమై బొగ్గాలు పచ్చని వృక్షముల వీళ్ళు పొలం ఊరు ఒక్కిళ్ళకి వెయిళ్ళై సకుటుంబం అంతా ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి వర్ధిల్లని ఆచారవంతుల గణించిన లక్షణ కోట్ల దేవతలకు అందరికి పసుపు పట్టు పెట్టి కంకణం గట్ట సెలవేనా సీతారామంపతి పార్వతుల కోటి మహాదేవ మల్లికార్జునాయ